న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. అల్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన విశ్వజన జనకళా మండలి రాష్ట్ర అధ్యక్షులు ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత వడి ఏడుకొండలకు ఆయన చేసిన విద్య, వైద్య, క్రీడా కళలు మరియు సేవా కార్యక్రమాల గురించి ఈ రోజు ఏకేసీ రోటరీ హాల్ రాజమండ్రిలో జరిగిన ఉగాది నంది పురస్కార్ అవార్డు సభలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మచ్చులు కందుల దుర్గేష్ మరియు త్రిబుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది పురస్కార్ అవార్డు అందుకోవడం జరిగింది. మంత్రి దుర్గేష్ అవార్డు గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంపై బాధ్యత రెట్టింపు అయిందని, మీ యొక్క సేవలు ఇంకా ఎక్కువ కొనసాగించాలని ఆయన తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్ సిఇఓ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక, నర్సిపల్లి హారిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుబ్బల రాంబాబు, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు, 2 తెలుగు రాష్ట్రాల అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది. అల్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన విశ్వజన జనకళా మండలి రాష్ట్ర అధ్యక్షులు ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత వడి ఏడుకొండలకు ఆయన చేసిన విద్య, వైద్య, క్రీడా కళలు మరియు సేవా కార్యక్రమాల గురించి ఈ రోజు ఏకేసీ రోటరీ హాల్ రాజమండ్రిలో జరిగిన ఉగాది నంది పురస్కార్ అవార్డు సభలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మచ్చులు కందుల దుర్గేష్ మరియు త్రిబుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది పురస్కార్ అవార్డు అందుకోవడం జరిగింది. మంత్రి దుర్గేష్ అవార్డు గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంపై బాధ్యత రెట్టింపు అయిందని, మీ యొక్క సేవలు ఇంకా ఎక్కువ కొనసాగించాలని ఆయన తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్ సిఇఓ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక, నర్సిపల్లి హారిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుబ్బల రాంబాబు, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు, 2 తెలుగు రాష్ట్రాల అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ లైన్ పేరుచర్ల పర్లి కృష్ణరాజు గారు మాట్లాడాలి. ఎందుకంటే పొలిటికల్ గా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీరు కూడా మాట్లాడాల్సింది. సభాయ నమః. కళామ తల్లి బిడ్డలకు మరియు నంది ఉగాది వారిని మరియు పెద్దలందరికీ నమస్కారాలండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ వింటారు, నేను అందరికంటే చిన్నవాడిని ఏమని కానీ పిలుస్తారు కాబట్టి మరి నాకు ఒక యూనివర్సిటీకి వెళ్ళలేదండి చదువు చెప్పడానికి. బాధ్యతలు పెంచుతుంది. ఆ బాధ్యతను గుర్తించడం కోసం ఈ అవార్డులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మాధవ సేవని చెప్పడం జరిగింది. నా పేరు వడ్డీ ఏడుకొండలు, సార్ చెప్పారు. నేను సహారికలో చీఫ్ ఫీల్డ్ మేనేజర్గా చేస్తూ సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను. మా చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర మండలంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్కి పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు అయితే ఇతర సామాగ్రి కూడా ప్రతి సంవత్సరం ఒక స్కూల్కి నింపుకుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రీడా కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారితో ఐ క్యాంప్ పెట్టి ఎంతమంది అయితే వచ్చారో ఆ క్యాంప్కి అంతమందికి కూడా ఫ్రీగా ఆపరేషన్ చేసి మళ్ళా తిరిగి వాళ్ళకి ఇంటి వరకు బాధ్యత తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు నేను చేస్తున్నాను. దీని మీద 2015లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2018లో హైదరాబాద్లో ట్రూ ఇండియా అవార్డు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా 2022లో ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత చెన్నైలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ అవార్డు ఇక్కడ తీసుకోవడానికి వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండలం మురమల్ల గ్రామంలో శుక్రవారం ఉదయం సంపూర్ణ శిలామయ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. మండలం మురమల్ల గ్రామంలో శుక్రవారం ఉదయం సంపూర్ణ శిలామయ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. శృంగపక్షం దత్త పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ రామాయణాన్ని మన నిత్య జీవితానికి ఎలా అన్వయించుకోవాలో వివరించారు. స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకొని మన ప్రాంతంలోనే ఇటువంటి సంపూర్ణ శిలామందిరం నిర్మాణం ఇదే మొదటిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొని అన్నదానంలో సేవలు అందించారు. గ్రామస్తులు, మాతృమూర్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
పొందిన తర్వాత మన బుర్రలో ఏ ఆలోచనలు ఉన్నాయో, మన మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనని ఆయన స్వీకరించే మనం ముందులో కూర్చున్నాం. కూర్చుని అది జరగదు, ఇది జరగదు, అక్కడది పోయింది, ఇక్కడ ఇది పోయింది, వేసామంది వేసి దగ్గర నుంచి ఎవరు భగవంతుని ఆలోచన స్వీకరించాడు కథాస్తూ అన్నాడు. అంతే అతి వేగంగా బ్రతుకు కూర్చుని ఇప్పుడున్నటువంటి రోజులలో, ఇప్పుడున్నటువంటి ఈ యువతరంలో మాట్లాడుకోకండి. మనకి చిన్నతనాలలో చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు, మనం చెప్పమానేసి ఉండేవాళ్ళు వినట్లేదు. కాబట్టి ఒక్క మాట చెప్తానంటే కష్టపడితే నాకు తెలుసుకోవాలి. బహుశా ఇక్కడ కూర్చున్న కారణం ఇక్కడ కూర్చున్న కారణం చెప్పాలి కోడతాయి పాపం. ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు పుట్టే ఏం కావాల్సింది నేను సప్లై చేస్తారు. పుదుచ్చేరి కారైకాల్ మహే యానాం ప్రాంతాలకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేసి ఆదుకోవాలని కోరుతూ గత 3 రోజులుగా పుదుచ్చేరిలో శాసనసభ ముందు బైఠాయించి భారతీ పార్క్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. పుదుచ్చేరి కారైకాల్ మహే యానాం ప్రాంతాలకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేసి ఆదుకోవాలని కోరుతూ గత 3 రోజులుగా పుదుచ్చేరిలో శాసనసభ ముందు బైఠాయించి భారతీ పార్క్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు వీరికి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆదుకోవాలని కోరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం రంగస్వామి, విద్యాశాఖ మంత్రి నమశివాయన్ కలిసి తమ గోడును విన్నవించినట్లు వెల్లడించారు. గత 5 సంవత్సరాలు విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ పాత్ర ఉందని, ప్రతి ఒక్కరూ తమకు సహకరించి ఆదుకోవాలని కోరారు. యానాంలో 14 మంది కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులుగా చేస్తున్నామని, ప్రస్తుతం పుదుచ్చేరిలో చేస్తున్న సమ్మెలో పాల్గొన్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పర్యటన. ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. గొల్లప్రోలు మండలం పిఠాపురంలో పర్యటన. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ ప్రారంభం. నాగబాబుతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పర్యటన. ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. గొల్లప్రోలు మండలం పిఠాపురంలో పర్యటన. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ ప్రారంభం. నాగబాబుతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరు.
మాది అనుకున్నది సాధించారండి. మరి మేము అనుకున్న అడిగిన వెంటనే మాకు చేశారండి. కుళాయి కావాలంటే కుళాయి కూడా అన్ని స్పాట్లో చేశారండి. మాకు ఇంకా బాగా చేయాలండి. చూస్తామండి ప్రజలకి బాత్రూమ్ కూడా శుభ్రంగా ఓకే అందరికీ నమస్కారం. కొణిదెల నాగేంద్రబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వీర మహిళల్లోనూ విపరీతమైన జోష్ నింపింది. ఈవేళ మీరు చూసారు కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈవేళ మేము ప్రారంభించిన కార్యక్రమాలు గొల్లప్రోలో ప్రీహెచ్సి, అలాగే మన అన్నా క్యాంటీన్, ఎంఆర్ఓ ఆఫీస్, వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇక్కడ బీసీ హాస్టల్ గతంలో చాలా ఏళ్ళ క్రితం నిర్మించారు. నేను మొట్టమొదటి ఇచ్చేసిన హాస్టల్ ఇదే. సార్కి రిపోర్ట్ పంపించాను, సార్ ఈ పరిస్థితిలో ఉంది, దీన్ని తక్షణం రిపోర్ట్ చేయమంటే సార్ దానికి ప్రత్యేక నిధులు ఇచ్చారు, ఈవేళ చేశారు. అదేవిధంగా గొల్లపురంలో అనేక సంవత్సరాలుగా నీరు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము వచ్చిన 9 నెలల్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. వారన్నిటికీ అగమని చేస్తూ కలెక్టర్ గారు 1,40,00,000 గ్రాంట్ చేశారు. ఈవేళ 5 బోర్లని వేసాం. తాడిపత్రిలో ఇంకొక 2 బోర్లు వేసాం. ఈవేళ 5 మోటార్లు నడుస్తున్నాయి. తప్పకుండా ఈ వేసవకాలం గట్టెక్కుద్దనే ఉద్దేశంతో ఉన్నాం. అదే కాదు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు నడుపుతున్నాం. ఒక పక్క పాడ, ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్, మరో పక్క ఆర్ఓబి శాంక్షన్ జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో 22 కోట్లతోటి సీసీ రోడ్లు ప్రతిపాదించాం. అందులో ఆల్మోస్ట్ 15 కోట్లు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా 1-2 నెలల్లో పూర్తి కాకపోతున్నాయి. అదేవిధంగా 11 కోట్లతోటి బీటీ రోడ్లు వేసాం. అదేవిధంగా 12 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్లకి రిపేర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక గోకులుగాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడున్న ప్రతి సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది. వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తుంటుంది. అనేక సార్లు పిఎస్ గారు కావచ్చు, ఓఎస్డీ గారు కావచ్చు, ప్రతి శనివారం కూడా ఆల్టర్నేట్గా ఎవరు అక్కడ విజిట్ చేస్తున్నారు. ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం. ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సార్కి నివేదించడం జరుగుతుంది. వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పిఠాపుర వాసులకి, మేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తాం. పిఠాపురాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పిఠాపురం నుంచి పెట్టడానికి కారణం ఏమని ఆయన ఇక్కడ పిఠాపురం ఓటర్గా మారారు. ఈయన ఇక్కడ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అంచేతనే మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ చేయాలని అధ్యక్షుల వారు ఆదేశించారు. ఇక్కడ చేశాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం తీర ప్రాంత గ్రామమైన పల్లం గ్రామంలో వెలుగు చూస్తున్న లివర్ సంబంధిత వ్యాధులు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్రామంపై దృష్టి సారించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఒక్కొక్క టెస్టుకు 6,000 రూపాయలు విలువైన టెస్టులు ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు. గ్రామంలో ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బీసీ టెస్టులకు 6 టీంలు ఏర్పాటు. 15 సంవత్సరాలు దాటిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది. తొలుత ర్యాపిడ్ టెస్టులు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. పాజిటివ్ వచ్చిన వారికి మరిన్ని టెస్టులు చేసి ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం తీర ప్రాంత గ్రామమైన పల్లం గ్రామంలో వెలుగు చూస్తున్న లివర్ సంబంధిత వ్యాధులు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్రామంపై దృష్టి సారించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఒక్కొక్క టెస్టుకు 6,000 రూపాయలు విలువైన టెస్టులు ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు. గ్రామంలో ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బీసీ టెస్టులకు 6 టీంలు ఏర్పాటు. 15 సంవత్సరాలు దాటిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది. తొలుత ర్యాపిడ్ టెస్టులు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. పాజిటివ్ వచ్చిన వారికి మరిన్ని టెస్టులు చేసి ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు.
అందులో సార్ సెంట్రల్ గవర్నమెంట్ సరే అండి వచ్చేస్తాను మనం వేయడమే ఎవరు వయసు ఎక్కడ చెప్పలేదు మ్యారేజ్ అయినా బ్లడ్ కనిపిస్తుంది కదా. ఫోన్ చేసి చేయగలుగుతాం. మా నెంబర్ చెప్తావా? మా సీరియల్ నెంబర్ తేడా వస్తుంది చెప్పవా? ఏం చేస్తున్నారు? ఎక్కడ తెలిసి అన్ని ఏంటంటే అకౌంట్ పేరు రా మీ పేరు కావాలి ఏ వాడండి. ఏమైంది ఏంటి ప్రాబ్లం ఏంటి? కూర్చోండి ఇలా కూర్చో. నీలా పెట్టుకో. కూర్చో కూర్చో. ఏలేదు కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని కోరంగి పంచాయతీ దంప ప్రాంతంలోని అస్టైన్ భూముల్లో మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారని ట్రాక్టర్లను లబ్ధిదారులు శుక్రవారం అడ్డుకున్నారు. అసైన్డ్ లబ్ధిదారుల వారసుల పెనుమాల బాబా నరసింహారెడ్డి, కన్నేడి వెంకటరమణ తదితరులు కోరంగి పోలీసులకు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి ఈశ్వరరావు, వెంటవల్లి నూకరాజు, కాశీ లక్ష్మణస్వామి, ఎడ్ల కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. భూమి ఆడిది కదన్నాడంట, వాళ్ళు ఏమనుకుంటారు? మాటలు అలా ఉండకూడదు. ప్లాన్ చేసేది ఇదంతా. ఆల్రెడీ అక్కడ పోలీసు వారు అలా పెట్టుకుని చేసుకోవాలి. అదేదో మీరు మైనింగ్ వాళ్ళది లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు మాట్లాడినది ఎవరు మాట్లాడినది మనలో మీ సీటు పెడితే అదే
పెట్టామండి ఎవరు నా పేరు కన్నడి వెంకటరమణ అండి, సన్నపాంసరావు గారు. మరి ఎస్ఎండి కమిటీలో మా నాన్నగారికి 1 ఎకరం 85 సెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్లీగా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి టేకుమ లక్ష్మణరావు గారు నన్ను సంప్రదించారండి, మట్టి తీసుకుంటామని. కుదరదని చెప్పేసి నేను అడ్డగించడం జరిగిందండి. అయితే దౌర్జన్యంగా మీరేం చేస్తారని చెప్పేసి అతను పీడబ్ల్యూ నుంచి లేదా మైనింగ్ నుంచి నేను ఆర్డర్ తెచ్చుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా సరే మా భూముల్లో మట్టి తీయనకైతే వీల్లేదని చెప్పేసి నేను ఖండించానండి. అయితే మీరేం చేస్తారని చెప్పేసి మరి 2 జేసీపీలని 10 ట్రాక్టర్లని పెట్టి రాత్రులు కూడా పగలు రాత్రి అనకుండా మరి మా భూముల్లో ఉన్నటువంటి మట్టిని పట్టిపోవడం జరుగుతుందండి. మరి ఇది కోరంగి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భూమి 250/2Cలో మా భూమి ఉంది. తగు న్యాయం చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మా బాధను తెలియజేయవలసిందిగా వేడుకుంటున్నాను. బాబా నరసింహారెడ్డి అండి, మా నాన్నగారి పేరు ధర్మరాజు గారు. మాది సీతారాంపురం కోరంగి పంచాయతీ సార్. 1975లో శ్రీ వింజమూరు గోవిందరాజు గారు కలెక్టర్ గారు స్వయంగా దర్యాప్తు జరిపండి, మా నాన్నగారు పెట్టుకున్నటువంటి అర్జీ మీద దర్యాప్తు జరిపండి 5 ఎకరాలు భూమిని ఇచ్చారండి. అప్పటి నుంచి మేము ఆ తప్పులు అవన్నీ బాగు చేసుకుని సాగు చేసుకుంటూ ఉన్నాము. అయితే కొంతకాలానికి ఈ ఆత్రేయ గోదావరి డ్రెడ్జింగ్ జరపటం వల్ల అందులో 3 ఎకరాలు తగ్గుడేసి మిగిలిన భూమిలో మాకున్నటువంటి మిగిలిన భూమిలో ఆ మట్టిని వేసేసారండి. అప్పటి నుంచి మేము పంట కోల్పోయాము. మాకు ఈ భూమి తప్ప వేరే జీవనాధారం ఏమీ లేదండి. అలాగే మా పక్క రైతులకు కూడా వేసేసారండి. ఈ లోపుగా ఈ టీడీపీ నాయకుడు టేకుమ లక్ష్మణరావు గారు మరి అతను మరి రాజకీయ బలంతోనూ ధర్మబలంతోనూ మరి ఆయన తీసుకున్నటువంటి ఘర్షణ చర్యలు అడ్డొస్తే మమ్మల్ని ట్రాక్టర్తో తొక్కించేస్తామంటాం, జేసీబీలతో కప్పెట్టించేస్తామంటాం అని అనేక రకాల దుర్భాషలు మాట్లాడడం అండి. మరి రాత్రులే మట్టి 20 లక్షల రూపాయల ఖరీదు మట్టిని తరలించేశాడు సార్. అంచేత మేము మా దళిత నాయకులందరికీ కూడా మేము అన్వించుకున్నాం. వాళ్ళు వచ్చి మరి ఈ పేపర్ స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తున్నారు. అధికారులు స్పందించి మరి అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు. మాలాంటి ఈ పేద రైతులకి న్యాయం చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం సార్. అధికారులు వాళ్ళకి అన్ని కాగితాలు మేము అందించాము, కానీ వాళ్ళు స్పందన లేదండి. అధికారులందరినీ కూడా ప్రలోభ పెట్టాడు సార్ టేకుమ లక్ష్మణరావు గారు. ప్రలోభ పెట్టి పోలీసు వారిని, అధికారులని, ఆర్ఐని, విఆర్ఓని, ఎంఆర్ఓని అందరినీ మభ్యపెట్టారండి. నిన్న సిఐ గారు వచ్చి ఆ విషయాన్ని చెప్పారండి. ఆయన వచ్చి మీరు కలెక్టర్ రిపోర్ట్ చేసుకోండి అమ్మా, ఆయన ఆపుతారు, మరి ఆయన ఎక్కడో ఆర్డర్ తెచ్చుకున్నాను అంటున్నాడు. అంచేత మరి
మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. అయితే మా రైతుల అనుమతి లేనిదే ఈ డ్రెడ్జింగ్ పర్మిషన్ అతను ఎలా తెచ్చాడు? అది సార్ దాని మీదే మాకు న్యాయం చేయాలని అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు పెన్మల శారదాదేవి, మా నాన్నగారి పేరు పెన్మల ధర్మరాజు గారు. 1975 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ పెట్టేటప్పుడు అసైన్మెంట్ కమిటీ మెంబర్గా మా నాన్నగారు పనిచేశారండి. అప్పుడు కలెక్టర్ గారే స్వయంగా ఈ ల్యాండ్ మీదకి వచ్చి మాకు 5 ఎకరాలు కేటాయించారండి. కేటాయిస్తే అప్పటి నుంచి కూడా మేము సాగు చేసుకోవడం జరిగిందండి. ఒక 8 సంవత్సరాల కిందట ఈ ఆత్రేయ గోదావరిలో మట్టి డ్రెడ్జింగ్ వాళ్ళు వేసేసారండి. అప్పటి నుంచి కూడా పంట నష్టపోయామండి. దీని సర్వే నెంబర్ 250/2B. అవును సార్, నష్టపోయాము. అలాగే ఏదో చిన్న పని ఏదో చేసుకుని బ్రతుకుతున్నామండి. మాకు ఎటువంటి ఆదాయం కూడా లేదు సార్. ఈ భూమి తప్ప మాకు ఏది లేదు సార్. అదండి, కాబట్టి మాకు న్యాయం చేయాలని. ఇది ఈ మట్టిని టేకుమూడి లక్ష్మణరావు, తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి టేకుమూడి లక్ష్మణరావు దౌర్జన్యంగా ఆక్రమంగా శుభ్రంగా 2 రోజులు మట్టినంతటిని తరలించడం జరిగిందండి. ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి మమ్మల్ని బెదిరించాడండి. దళిత యునైటెడ్ వాళ్ళకి మేము చెప్పామండి. వాళ్ళందరూ కూడా వచ్చి మాకు వారి సహాయ సహకారాలు మాకు అందించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అది సార్. అక్రమంగా దౌర్జన్యంగా మా ఎస్సీ సోదరులైనటువంటి పెనుమల్ల బాబా సంబంధించింది, అలాగే మరొక సోదరుడు వెంకటరమణ సంబంధించిన ప్రభుత్వం డీ నమూనా పట్ట ద్వారా ప్రభుత్వం అనుమతితో ఇచ్చినటువంటి భూమిలో ఇది డ్రిడ్జింగ్ గత 7-8 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మరి ఆ నదీ పాయలో ఉన్నటువంటి డ్రిడ్జింగ్ని మట్టిని తీసి వీళ్ళ భూమిలో వేయడం, అప్పటికే 3 ఎకరాలు భూమి కోల్పోయిన రైతు. ఆ మట్టి కూడా యాక్చువల్గా మనం పరిశీలిస్తే అతను కోల్పోయిన భూమిలో మట్టే మిగిలి ఉన్న 2 ఎకరాల్లో వేయడం జరిగింది. ఆ భూమి న్యాయపరంగా ఆ భూమిలో వేసిన మట్టి న్యాయపరంగా బాబాకే చెందుతుంది. అది టెక్నికల్ అంశం. రెండవది ఏంటంటే మొన్నటి రాత్రి ఈ టేకుమూడి లక్ష్మణరావు అనే తెలుగుదేశం నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను సదరు రైతులకి కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా, లేదా ప్రభుత్వ అధికారులు ఇరిగేషన్ వాళ్ళు నీ భూమిలో ఉన్నటువంటి మట్టిని గతంలో మరి మీరు తొలగించమని అనుమతి కోరినటువంటి బాబాకి కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా అతను మరి అడిగితే కూడా అతని మీద మరి అటాక్ చేసే పరిస్థితి వచ్చిందంటే మరి ఇది చాలా దౌర్జన్యం, చాలా అమానవీయం. ఎస్సీలని మరి లోకో చేశారా లేకపోతే ఏంటో తెలియట్లేదు. ఇక్కడ మరి ఇంత అక్రమంగా ఇది 6 అడుగులు లోతు తవ్వేశాడండి. ఇది మళ్ళా రేపు పంట పండించడానికి అనుకూలంగా లేదు. చెరువులాగా తవ్వేశాడు. అతనికి ఏ అధికారం ఉంది? అనుమతులు ఎవడిచ్చాడు? రైతుకి తెలియకుండా మట్టిని తొలగించడం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయం వీళ్ళు నిన్న పోలీసు వారికి రెవెన్యూ వాళ్ళకి తెలియజేస్తే రెవెన్యూ వాళ్ళు పట్టించుకోలేదు. ఇది మైనింగ్ మైనింగ్ పర్మిషన్ తెచ్చారన్నారట. మైనింగ్ పర్మిషన్ తెస్తే చూపించాలి. మైనింగ్ పర్మిషన్ రైతుకి సంబంధం లేకుండా ఎలాగిచ్చారో తెలియాలి. సిఏ గారు ఇక్కడికి వచ్చి పని ఆపమంటే పని ఆపకుండా 2 అడుగులు తీస్తే మంచిదే కదా అని సలహాలు ఇవ్వడం కూడా చాలా అన్యాయం. ఇది పోలీసు వారు చూస్తూ ఇక్కడ 2 అడుగులు తవ్వుకోమన్నాం ఏంటి? మీరు అనుమతి ఏంటి? ఇవాళ అడుగుతుంటే అది రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు చూస్తారు సార్ అంటున్నారు ఇప్పుడు సిఐ గారు. ఇది తప్పించుకునే ధోరణిలో అధికారులు ఉన్నారు. రాత్రి ఈ విషయం మీద మా తహసీల్దార్ గారికి చెప్తే సార్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి తీసుకుని 11 గంటలకి రండి అని చెప్తే సదరు మా రైతులు మా దగ్గరకు వచ్చి సహాయం అడిగారు. మేము వచ్చేసరికి మరి అతను ప్రశ్నిస్తే ఆపడం అంటూ జరగదు అని మా నాయకులు చెప్పడం జరిగిందంట. సదరు ఎవరైతే టేకుమూడి లక్ష్మణరావు ఉన్నాడో అతను పని అయితే ఆపడం జరగదు అని చెప్పాడంటే ఎంత మరి పొగరుతో ఎంత అధికార మదంతో ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తక్షణం మరి ఎస్సీలు భూమిలో అక్రమంగా తవ్వడం అనేది అట్రాసిటీ కింద వస్తుంది. SC/ST అట్రాసిటీ కింద వస్తుంది. సదరు వ్యక్తి మీద అట్రాసిటీ కేసు ప్రభుత్వ అధికారులు నమోదు చేసి అతన్ని శిక్షించి మా పేద రైతులకి ఎస్సీ రైతులకి న్యాయం చేయాల్సిందిగా మా మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా సర్పంచ్ గారు, మేము, జక్కల ప్రసాద్ బాబు గారు, అదేవిధంగా మరి ఇక్కడ పౌర హక్కుల సంఘం వాళ్ళు వచ్చారు. అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ముక్త కంఠంతో మేము అందరం డిమాండ్ చేయడం జరుగుతుంది. మా ఫాదర్ నేమ్ వచ్చి హంసలాల్ అండి. అయితే
తాళ్ర మండలంలో సీతారాంపురం గ్రామానికి ఆనుకుని కోరంగి పంచాయతీ పరిధిలో 250 సర్వే నెంబర్లో మా నాన్నగారికి 1 ఎకరం 85 సెంట్లు ఇవ్వడం జరిగిందండి. మా నాన్నగారితో పాటు రామ్జీ బొమ్మితి రామ్జీ గారి వాళ్ళ ఫాదర్కి కూడా 1 ఎకరం 85 సెంట్లు ఇవ్వడం జరిగిందండి. అయితే తర్వాత మా సోదరుడు బాబా నరసింహారెడ్డి ఫాదర్ గారు పెరుమల ధర్మరాజు గారికి కూడా 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా యాత్రేపాయ గోదావరి ఒడ్డునటువంటి మా భూముల్లో మట్టి వేయడం జరిగింది, గోదావరి మట్టి. అయితే అవి మా పొలంలోకి వేశారు. అయితే మేము అప్పటి నుంచి వాటిని తొలగించలేకపోయాము, ఆర్థిక స్తోమత లేక. అయితే ఈ మధ్యకాలంలో మరి ఈ టీడీపీ నాయకులు అనేటువంటి టేకుముడి లక్ష్మణరావు గారు అలియాస్ నల్లయ్య స్వామి గారు మరి దౌర్జన్యంగా మా భూముల్లోకి ప్రవేశించి దళితులు మన ఎస్సీలు మన ఏమీ చేయలేమని చెప్పేసి ఆయన అక్రమంగా దౌర్జన్యంగా ఎక్కడో మైనింగ్ ఆర్డర్ తెచ్చుకున్నాను లేదా అక్కడెక్కడ ఆర్డర్ తెచ్చుకున్నాను, మీకు సంబంధం లేదు, ఇదంతా నాది, నేను పట్టిపోతాను, నన్ను ఎవరు ఆపడానికి ఏమి చేయలేరు అని చెప్పేసి దౌర్జన్యంగా మొన్న నైట్ నుంచి దౌర్జన్యంగా మొత్తం ఎకరం భూమిలో మట్టి తొలగించడం జరిగింది. 6 అడుగుల లోతు నుంచి నదించేసి మొత్తం లోతు నుంచి మట్టి అంతా పట్టిపోతానండి. ఒక 10 ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లు 2-3 జేసీపీలతో మా భూమిలో ఉన్నటువంటి మట్టిని పట్టిపోవడం జరుగుతుంది. అయితే మా దగ్గరకు వచ్చి అడిగాడు. అయితే మేము ఇవ్వనని చెప్పాం. ఇవ్వనని చెప్పినప్పటికీ మీరు ఏం చేస్తారు, మీరు మారాలి మీరు అని కులం పేరుతో దూషించి మేము దళితులం అని చెప్పేసి మేము ఏం చేయాలని చెప్పేసి మా నాయకులు కూడా మేము ఏం చేయాలని చెప్పేసి ఆయన మరి దౌర్జన్యంగా అక్రమంగా మా భూమిని మా భూమిలో ఉన్నటువంటి మా పొలాల్లో ఉన్నటువంటి మట్టిని తొలగించడం జరిగింది. తరలిచ్చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి పట్టిపోతుందో తెలియట్లేదు. మేము ఆపుకున్నాము. ఆపినప్పుడు కూడా మరి పోలీసు యంత్రాంగం గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు, ఏఎస్ఐ గారు వచ్చారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఐ గారు, అలాగే విఆర్ఓలు కూడా వచ్చారు. ఆయన ఏదో మైనింగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అంటే మరి అది మాకు సంబంధం లేదు, మా వాళ్ళు కూడా ఏం కాదు, మరి మీరు మట్టి తొలగించడం మంచిదే కదా, మీకు మళ్ళీ చెరువుగానో లేకపోతే పొలంగానో ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే సార్ మా భూమిలో మా పొలంలో వేసిన బట్టి మాకు సంబంధించింది కానీ మీకు సంబంధించింది కదా, మా పట్టిపోతే మా చెరువు మీ తవ్వి కూడా పెట్టి అని చెప్పేసి మేము అడగడం జరిగిందండి. అయితే మా పర్మిషన్ లేదండి, రైతులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదండి, రైతు అనుమతి. ఇప్పుడు పెనుమల ధర్మరాజు గారు అబ్బాయి ఆయన మా ఫాదర్లు అందరూ కూడా ఎక్స్పైర్లు అయ్యారండి. మా ఫాదర్స్ అందరూ కూడా ఎక్స్పైర్లు అయ్యారు, చనిపోవడం జరిగింది. మేము వాళ్ళు వారసులుగా ఉన్నాం. ఈయన పెనుమల బాబా నరసింహారెడ్డి గారు మా నాన్నగారు అవసరాలు కొడుకు కుమార్ అనేటువంటి కన్నడి వెంకటరమణ నా పేరండి, రామ్జీ సన్నాపు రామచంద్రరావు అండి. అయితే మరి ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదండి. ఆయన రాజకీయ బలమా ధన బలమా ఏ బలం అనేది మాకు అర్థం కావట్లేదండి. మేము మా దళిత నాయకులు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తాళ్ర మండలంలో మేము అధికారులు కూడా మేము విన్నపించడం జరిగింది. నిన్న పోలీస్ స్టేషన్కి ఇచ్చాము కంప్లైంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము, అలాగే మా దళిత సంఘ నాయకులు కూడా ఇగో మన లక్ష్మణ స్వామి అన్నయ్య గారికి, నెక్స్ట్ ఏంటంటే చిరంజీవి అన్నయ్య గారికి, నెక్స్ట్ రంగము మా వల్ల అయితే ఏం కాదమ్మా, మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ తెచ్చుకోండి అని చెప్పేసి అన్నారండి. సిఐ గారు అయితే ఆయన ఏదో మరి గోదావరి మట్టి అంటారు కాబట్టి 1-2 అడుగులు తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. 1 అడుగు కూడా తీయడానికి వీలేదని చెప్పామండి. అయినప్పటికీ కూడా సిఐ గారు చెప్పి వెళ్ళినప్పటికీ కూడా ఆయన 6 అడుగుల లోతు మట్టి పట్టిపోడండి. మరి మీరంతా కూడా మీడియా సోదరులకు మరి ఇక్కడికి వచ్చి మరి మా బాధని మా సమస్యని అర్థం చేసుకుని ప్రభుత్వానికి తెలియజేసి మాకు తగు న్యాయం చేస్తారని మా దళిత నాయకులు దృష్టికి మా దళిత నాయకులు కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.